8 ఏళ్లుగా ఓ బ్రిడ్జ్ నిర్మాణానికి గ్రహణం పట్టింది. దీంతో దేవుడిపైనే భారం వేసి నదిని దాటుతున్నారు తెలుగు రాష్ట్రాల ప్రజలు. కేవలం 2 ఎకరాల భూమి విషయంలో తలెత్తిన వివాదం ప్రజల ప్రాణాల మీదకు తెస్తోంది. ఇంతకీ ఆ బ్రిడ్జ్ ఎక్కడుంది? నత్తనడకన కంటే దారుణంగా పనులు ఎందుకు అవుతున్నాయి? కర్నూలు జిల్లాలోని నాగులదిన్నె బ్రిడ్జి నిర్మాణం పనులు నత్తనడకన సాగుతున్నాయి. తుంగభద్ర నది మీద ఉన్న నాగులదిన్నె వంతెన 2009లో వచ్చిన వరదలకు కొట్టుకుపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 2011లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం బ్రిడ్జి నిర్మాణ పనులను ప్రారంభించింది. కానీ పనులు పూర్తి కాకపోవడంతో నాటు పడవల ద్వారా ప్రయాణిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు తెలుగు రాష్ట్రాల ప్రజలు. 2009లో తుంగభద్ర నదికి విపరీతమైన వరద పోటెత్తింది. భారీ వరదలకు ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని నందవరం మండలంలో తుంగభద్రపై ఉన్న నాగులదిన్నె వంతెన కొట్టుకుపోయింది. అప్పట్నుంచే మహబూబ్ నగర్, కర్నూలు జిల్లా ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి. నదిపై వంతెన లేకపోవడంతో నీళ్లపైనే ప్రయాణాలు చేస్తూ ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారు. రాష్ట్రం విడిపోయాక వచ్చిన ఎన్నికల ముందు ఇటు టీఆర్ఎస్ అటు టీడీపీలో అధికారంలోకి వస్తే నాగులదిన్నె వంతెనను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని హామీ ఇచ్చాయి. 2014లో ఆ వంతెనను ఎన్నికల స్టంట్గా మార్చుకున్నారు రాజకీయ నేతలు. ఎన్నికల్లో గెలిచాక ఇటువైపు చూడడం మానేశారు. దీంతో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలపై మండిపడుతున్నారు స్థానికులు. 2009లో వరద వచ్చింది. అప్పుడు సడన్గా మా బ్రిడ్జి కూలిపోయింది. ఇక్కడ కూలిపోవడం వల్ల అంత కొంచెం వరద బ్రిడ్జి పడిపోయడం వల్ల అంత ఊరు నష్టం బాగానే జరిగింది. ఊరు నష్టం ఆదుకున్న స్వాములు ఊరు రాలే. ఊరికి రూములు ఇచ్చినారు. రూములు తయారు కాలే. ఆ రూమ్లో ఒక ఎంపీ వచ్చేసి మేము దత్తత తీసుకున్నామని దత్తత తీసుకునింది. ఆమె కూడా ఏం చేయలేక ఊర్లో కొంతమంది మా ఊర్లో లేబర్లు ఎక్కువ ఉన్నారు, రైతులు తక్కువ. అంతా మగ్గం చేసుకున్న వాళ్ళు అంతా ఏదో వ్యాపారం చేసుకున్న బతికేళ్ళు చాలా మంది ఉండ్రి. వాళ్ళంతా ఊరు ఇడిచిపెట్టి వేరే టౌన్లో పోయి హైదరాబాద్ పోయి అమ్మనూరు పోయి బెంగళూరు పోయి అట్లా రకరకాల బతుకుతున్నారు. ఈ బ్రిడ్జి ఉంటే ఇక్కడ పోవడానికి బీద వాళ్ళకి మెయిన్ పాయింట్ కూలీలకి ఖచ్చితంగా ఉపాధి కలుగుతుంది. అప్పటి వరదల్లో 3 వంతెనలు కొట్టుకుపోయాయి. మంత్రాలయం సమీపంలోని వంతెన కర్ణాటక, ఏపీ ప్రభుత్వాలు కలిసి నిర్మించాయి. కర్నూలు సమీపంలోని జాతీయ రహదారిపై ఉన్న వంతెనను ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసింది. అయితే నాగులదిన్నె పనులు మాత్రం ఇంకా పూర్తి కాలేదు. 2011లో 42 కోట్లతో పనులు ప్రారంభమైన రాష్ట్ర విభజన తర్వాత అటకెక్కాయి. తెలంగాణ వైపు 2 ఎకరాల భూసేకరణ జరపాల్సి ఉండగా అనుమతులిచ్చే విషయంలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో పనులు ఆగిపోయాయి. ఏపీ వైపు పిల్లర్లు మాత్రమే పూర్తయ్యాయి. బ్రిడ్జ్ పూర్తి కాకపోవడంతో పనుల కోసం వెళ్లేవాళ్లు బైకులు, నాటు పడవల్లోనే ప్రయాణించాల్సి వస్తోంది. ప్రవాహం ఎక్కువగా ఉంటే మాత్రం పరిస్థితి దారుణంగా ఉంటుంది. నది దాటేందుకు మోటార్ బైక్కి 50 రూపాయలు, పడవకు 20 రూపాయలు వసూలు చేస్తున్నారు. లైఫ్ జాకెట్లు అందుబాటులో లేక రిస్క్ తీసుకోవాల్సి వస్తోంది. ఇప్పటి వరకు జరిగిన ప్రమాదాల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. 2009 అక్టోబర్ 2వ తేదీన వరద వచ్చి తుంగభద్ర నదికి విచిత్రమైన వరద వచ్చి ఈ బ్రిడ్జి కూలిపోవడం జరిగింది. పాత బ్రిడ్జి ఉండింది ఇంతకుముందు, అది బ్రిడ్జి కూలిపోవడం జరిగింది. అప్పటి గవర్నమెంట్లో 43 కోట్లతో శాంక్షన్ చేసి మళ్ళీ కొత్త బ్రిడ్జికి మూమెంట్ తెచ్చారు. సుమారుగా 10వ సంవత్సరం 9 అంటే 10వ సంవత్సరం 11వ సంవత్సరం స్టార్టింగ్లోనే స్టార్ట్ అయింది బ్రిడ్జి కట్టడం మొదలుపెట్టారు. ఇంతవరకు కూడా బ్రిడ్జి కావడానికి కారణాలు కొన్ని అనివార్య కారణాలు ఏమో ఉన్నాయని ఇంతవరకు తెలిసింది. గవర్నమెంట్ దాని మీద దృష్టి సారించి ఆ యొక్క క్లారిటీగా ఇచ్చేసి ఈ బ్రిడ్జిని ఎంత తొందరగా నిర్మిస్తే అంత బాగుంటుంది. బ్రిడ్జ్ పూర్తి కాకపోవడంతో పనుల కోసం వెళ్లేవాళ్లు బైకులు, నాటు పడవల్లోనే ప్రయాణించాల్సి వస్తోంది. ప్రవాహం ఎక్కువగా ఉంటే మాత్రం పరిస్థితి దారుణంగా ఉంటుంది. నది దాటేందుకు మోటార్ బైక్కి 50 రూపాయలు, పడవకు 20 రూపాయలు వసూలు చేస్తున్నారు. లైఫ్ జాకెట్లు అందుబాటులో లేక రిస్క్ తీసుకోవాల్సి వస్తోంది. ఇప్పటి వరకు జరిగిన ప్రమాదాల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఎప్పటికైనా వంతెన నిర్మాణం పూర్తి చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.